హాయ్ ఫ్రెండ్స్. నేను ఇప్పుడే రాజాసాబ్ సినిమా చూసి వస్తున్నాను అనమాట. ఆల్మోస్ట్ 2 అయ్యింది ఇక్కడ సీఎస్టీలోని. సో నిద్ర కూడా వచ్చేస్తుంది. సో చెప్తానమాట. ఆల్మోస్ట్ 3 అవర్స్ అనమాట సినిమా అయితే మాత్రం నాకు ఎలా చెప్పాలి అంటే ఆహ్, అంటే మరీ అంత ఇదని ఏం చెప్పలేదు. మరీ ఇదని ఫ్లాప్ కూడా అని చెప్పలేను. బట్ ఏంటంటే ఆహ్, ఫస్ట్ హాఫ్ అయితే మాత్రం అంతలా ఏం నచ్చలేదు. హీరోయిన్స్‌తో లేకపోతే ప్లాట్ సెటప్ చేయడం అదంతానే. సెకండ్ హాఫ్ నుంచి అయితే మాత్రం మూవీ అయితే మాత్రం బాగుంది. బట్ కొన్ని కొన్ని సీన్స్‌లోనేననమాట. అంటే స్టోరీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ జోనర్స్ ఉంటాయి. ఏంటంటే హర్రర్ ఫ్యాంటసీ ఉంది. తర్వాత హిప్నోటైజ్ ఉంది. అండ్ ఇంకా హర్రర్ ఫ్యాంటసీ అని చెప్పాను. హర్రర్ అన్నారు కానీ అంతా అయితే హర్రర్ అయితే ఏమి లేదు. ఒక హర్రర్ కామెడీ అయితే మాత్రం బాగుంది. పాజిటివ్ థింగ్స్ ఏంటంటే ఈ మూవీలో మెయిన్ చాలామందికి ఇప్పుడు మీరైతే ప్రభాస్ ఫ్యాన్స్ అయితే మాత్రం చాలామందికి ప్రభాస్ నచ్చుతాడు. ఎందుకంటే ఇప్పటివరకు మనం చాలా మూవీస్‌లో సీరియస్ రోల్స్ ఇవన్నీ చూసాం కదా! లాస్ట్ 'బాహుబలి' నుంచి ఇవన్నీ ఈ మూవీలో చాలా రిఫ్రెషింగ్‌గా ఉంటది. కామెడీ ఉంటాయి. ఆ వన్ లైనర్స్ అవన్నీ చాలా బాగుంటాయన్నమాట. అదొకటైతే బాగుంది. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే ఆహ్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ తమన్ అయితే మాత్రం గట్టిగా కొట్టాడు అసలు. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అయితే ఒకటి బాగా ఉంది. అండ్ సాంగ్స్ కూడా బానే ఉన్నాయన్నమాట. 'నాచు నాచు' సాంగ్ అయితే మాత్రం చాలా బావుంటది. అండ్ హీరోయిన్స్ ఇవన్నీ వాళ్ళ మధ్య ఫస్ట్ హాఫ్‌లో ఏంటంటే లవ్ స్టోరీస్ అవన్నీ సెట్ చేసి ప్రీ ఇంటర్వల్ ముందొచ్చే సీన్ అయితే మాత్రం బావుంటదనమాట. అక్కడి నుంచి సెటప్ అవుతది. ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ అయితే మాత్రం చాలా బావుంటది. సెకండ్ హాఫ్‌లో ఉంటది. హాంటెడ్ హౌస్‌లోకెళ్తారు. అక్కడి నుంచి మొత్తం స్టోరీ స్టార్ట్ అవుతది. అండ్ హర్రర్ ఫ్యాంటసీ ఉంటది. తర్వాత హిప్నోటైజ్ ఉంటది. బేసిక్‌గా మారుతి ఏంటంటే డిఫరెంట్ డిఫరెంట్ జోనర్స్‌ని టచ్ చేసాడని చెప్పి అనిపిస్తుందనమాట. ఓన్లీ హర్రర్ కామెడీగా తీసుకున్నా సరే బావుండు. హిప్నోటైజ్ చేస్తాడు, ఫ్యాంటసీ అంటాడు. అసలు ఎక్కడెక్కడికో ఎళ్ళిపోతది. అసలు ఫుల్ కన్‌ఫ్యూజన్ ఇదంతా చాలా ఎక్కువ ఉంటదసలు. ప్రభాస్ అయితే మాత్రం చాలా బా యాక్ట్ చేశాడు. అండ్ వాళ్ళ గ్రాండ్ మదర్ కిందగా యాక్ట్ చేసిన ఆవిడ కూడా చాలా బా యాక్ట్ చేశారనమాట. అండ్ జరీనా ఎవరో అనుకుంటాను. నెక్స్ట్ సంజయ్ దత్ కూడా ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద సీన్స్ అవన్నీ సీజీలో ఉన్నాయి. మోస్ట్ ఆఫ్ ద సీన్స్‌లో సంజయ్ దత్ కూడా బాగానే యాక్ట్ చేశాడనమాట. బట్ ఏంటంటే నాకు ఆ రైటింగ్ అంత ఇంపాక్ట్‌గానే అనిపించలేదనమాట. అంటే ఏదో డిఫరెంట్ డిఫరెంట్ బిట్స్ అండ్ పీసెస్‌లా ఉన్నాయన్నమాట. అంతలా అనిపించలేదు. హీరోయిన్స్ ఏంటంటే నిధి అగర్వాల్, మాళవిక అండ్ రిధి కుమార్ ఏంటంటే ఫస్ట్ హాఫ్‌లో లవ్ స్టోరీ ఉంటది. సెకండ్ హాఫ్‌లో హాంటెడ్ హౌస్‌లోకెళ్తారు. వీళ్ళతో పాటు సత్య కామెడీ కూడా నాకు కొన్ని కొన్ని దగ్గర సత్య కామెడీ నచ్చింది. అండ్ ఆ ప్రభాస్ సీన్‌ది కూడా ఉంటది. సో, హాంటెడ్ హౌస్‌లోకెళ్ళినప్పటి నుంచి సెకండ్ హాఫ్ స్టార్ట్ అవుతదనమాట. అండ్ బట్ ఏంటంటే అదొక ప్రాపర్‌గా సెటప్ చేయలేకపోయారు. ఏంటంటే కొంచెంసేపు హిప్నోటైజ్ అంటాడు. తర్వాత 'బొమ్మనీరు' అని వచ్చిన తర్వాత సినిమా అయితే మాత్రం బావుంటది. ఆ 20 మినిట్స్ అయితే మాత్రం చాలా 20-30 మినిట్స్ చాలా ఎంగేజింగ్‌గా ఉంటది. నాకది బా నచ్చింది. అండ్ లాస్ట్‌లో ట్రైలర్‌లో చూపించిన చాలా ఏంటంటే అసలు మనకి మూవీలో ఉండవనమాట అసలు. అంటే ఆహ్, ఆ ట్రైలర్‌లో చూపిస్తాడు కదా! పెద్ద గెటప్ ఏసుకున్న రాజాసాబ్‌లాగా అది ఉండదు. అసలు లాస్ట్‌లో ఏంటంటే ఆహ్, హ్మ్, రాజాసాబ్ సర్కస్ 1935 అని చెప్పి అది చూపిస్తాడు. మేబీ సెకండ్ పార్ట్‌కి అనుకుంటాను. ప్రభాస్‌ది అయితే మాత్రం చాలా బాగా యాక్ట్ చేశాడు. అసల ఆ ఈజ్ అండ్ చాలా రిఫ్రెషింగ్‌గా అండ్ కామెడీ అవన్నీ అయితే మాత్రం చాలా బాగా వర్కౌట్ అవుతాయి. బట్ సినిమా అయితే మాత్రం ఓవరాల్‌గా అయితే మాత్రం అంతలా ఆడదని అనిపిస్తుందనమాట నాకు. ఎందుకంటే ఆహ్, అన్ని జోనర్స్‌ని టచ్ చేసేసి అంతా మిక్స్ చేసేసేసి ఒక ప్రాపర్‌గా అయితే మాత్రం లేదు. బేసిక్‌గా ఒక గ్రాండ్ ఫాదర్‌కి ఒక హ్మ్. 'ప్రభాస్‌కి' ఆ సీన్స్ అవన్నీని ఏంటంటే వాళ్ళ నాన్నమ్మని మోసం చేసేసి అదన్నీ వాళ్ళు ఆ సెటప్ అంతా చూపిస్తాడనమాట. నేనైతే అది ప్లాట్ ఏం చెప్పట్లేదు. నాకైతే మాత్రం అంతలా ఏం నచ్చలేదు. బాగా లాగ్ అనిపించింది సెకండ్ హాఫ్ కూడాను. ఆహ్, ఇంకా యాక్టర్స్ వైజ్ అయితే అందరూ బానే ఉన్నారనమాట. ఆహ్, మ్యూజిక్ అయితే కూడా బానే ఉంది. అండ్ డైరెక్టర్ అయితే మాత్రం నాకు మారుతిదైతే మాత్రం అసలా రైటింగ్ అయితే మాత్రం కరెక్ట్‌గా లేదనిపిస్తుంది. అంటే ప్రాపర్‌గా రాయలేదు. ఏదో సీన్స్ అక్కడక్కడ పెట్టేసి అన్ని జోనర్‌లను టచ్ చేసేసాడనిపిస్తుందనమాట నాకైతే మాత్రం. ప్రభాస్ అయితే మాత్రం బాగా చేశాడు. అదైతే మాత్రం బాగుంది. మీరైతే ప్రభాస్ ఫ్యాన్ అయితే మాత్రం కంపల్సరీగా చూడండి అది. దట్స్ ఇట్ మై రివ్యూ గైస్. థాంక్ యూ. బాయ్.